స్త్రీలు మంగళసూత్రాన్ని ఎలా వేసుకుంటే తమ భర్త ఆయుష్ పెరుగుతుంది? ఈ వీడియో చూసే ముందు "శ్రీం" అని కామెంట్ చేయండి. మన హిందూ సంప్రదాయంలో వివాహానికి పెద్దపీట వేయబడింది. వివాహ సమయంలో ముఖ్యమైన ఘట్టం మంగళసూత్ర ధారణ. ఈ మంగళసూత్రం చాలా విశిష్టతను కలిగి ఉంది. ఈ మంగళసూత్రంలో 2 సూత్రాలను ఏర్పాటు చేస్తారు. అందులో ఒకటి పుట్టింటికి, రెండవది అత్తింటి వారిని ఎప్పుడూ కలిపే ఉంచుతాము అనే సంకేతంతో వేయడం మనకి అనాదిగా వస్తున్న సాంప్రదాయం. వివాహమైన ప్రతి స్త్రీ కూడా నుదుటిన కుంకుమ, మెడలో తాళిబొట్టు ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి. స్త్రీలకు అత్యంత విలువైన ఆభరణం ఈ మంగళసూత్రం. అటువంటి ఈ మంగళసూత్రాన్ని స్త్రీలు ఎలా వేసుకుంటే తమ భర్త ఆయుష్ పెరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి, అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్త్రీలు మంగళసూత్రాన్ని ఎప్పుడూ కూడా హృదయం కింది వరకు, అంటే స్త్రీల యొక్క వక్షస్థలం దాటి కింది వరకు ఉండేలా చూసుకోవాలి. మంగళసూత్రంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు అని మన వేద పండితులు చెబుతున్నారు. నలుపు రంగులో శివుడు, బంగారు రంగులో పార్వతీదేవి స్త్రీల యొక్క మంగళసూత్రంలో కొలువై ఉంటారు. స్త్రీలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి శుక్రవారం ఆ అమ్మవారిని పూజించిన తర్వాత ఆ కుంకుమను మీ నుదుటిన, అలానే మీ మంగళ సూత్రానికి ధరించండి. ఇలా చేయడం వలన మీ భర్త ఆయుష్ పెరుగుతుంది, అలానే ఆ లక్ష్మీదేవి కటాక్షం కూడా మీ భర్తకు లభిస్తుంది. ఆడవాళ్లు మంగళసూత్రంలో తెలుపు, అలానే నలుపు రంగు పూసలు ఉండేలా చూసుకోవాలి. అవి మొత్తం కలిపి 9 పూసలు ఉండేలా ఏర్పాటు చేయాలి. మంగళసూత్రానికి ఎప్పుడూ కూడా పిన్నిసులు కానీ, తాళాలు కానీ, సారీ పిన్స్ కానీ ఉంచకూడదు. ఇలా చేస్తే మీ భర్తకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీ మంగళ సూత్రాన్ని పొరపాటున కూడా మంగళవారం, శుక్రవారం మెడలో నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు తీయకూడదు. మంగళసూత్రాన్ని మార్చుకోవాలి అనుకునే వాళ్ళు ముందుగా మెడలో పసుపు దారాన్ని వేసుకుని, ఆ తర్వాత మీ మంగళ సూత్రాన్ని మెడ నుండి బయటకు తీయాలి. లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని ఎప్పుడూ కూడా ధరించకూడదు. అలా కాదని ఎవరైనా ధరిస్తే మీకున్నటువంటి సిరి సంపదలు అన్నీ పోయి కష్టాలు ప్రారంభమవుతాయి. మీ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం, మీ నుదిటిన ఉన్నటువంటి కుంకుమ మీ భర్త యొక్క ప్రాణాలను కాపాడుతుంది. మీ భర్త ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో స్త్రీలు ఎదురుగా వస్తే మీ భర్త వెళ్లిన పని విజయవంతం అవుతుంది. ఇలా ఏ స్త్రీ అయితే తమ భర్త బయటకు వెళ్లే సమయంలో ఎదురుగా వస్తుందో ఆ స్త్రీ 100 ఏళ్లు సౌభాగ్యంగా ఉండేలా లక్ష్మీదేవి ఆశీర్వదిస్తుంది. ఆడవాళ్లు పొరపాటున కూడా మంగళవారం, శుక్రవారం తల స్నానం చేయకూడదు. శనివారం రోజు ఆడవాళ్లు తల స్నానం చేయడం వల్ల వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. ఆడవాళ్లు ప్రతినిత్యం కూడా తమ నుదుటిన కుంకుమ ధరించాలి. ఆడవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా కంటతడి పెట్టకూడదు. స్త్రీ కంట తడి పెడితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది. ఆడవాళ్లు ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గణపను పసుపు, కుంకుమలతో అలంకరించాలి. అలానే మీ మంగళసూత్రానికి కాళ్లకు కూడా పసుపుని రాసుకుని మీ నుదుటిని కుంకుమ ధరించి ఆ తర్వాతనే లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. శుక్రవారం రోజు ఎవరైనా ముత్తైదులు మీ ఇంటికి వస్తే వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో వారి నుదుటను మీరు కుంకుమ పెట్టాలి. అలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి సంతోషించి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అలానే స్త్రీలు ఎప్పుడూ కూడా భర్త, పిల్లలపై అరుస్తూ చిరాకుగా ఉండకూడదు. స్త్రీలు ఎంత కోపంలో ఉన్నా కూడా వారి నోటి నుంచి కొన్ని పదాలను పలకకూడదు. శని, పీడ, దరిద్రం ఈ మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ నోటి నుండి పలకకూడదు. అలా కాదు అని ఏ స్త్రీ అయితే పలుకుతుందో వారికి అష్టదరిద్రాల చుట్టుకుంటాయి. అలానే స్త్రీలు రాత్రి నిద్ర సమయంలో చేతికి ఉన్నటువంటి గాజులను, చెవులకున్నటువంటి కమ్మలని తీయకూడదు. ఏ స్త్రీ అయితే ఇంట్లో భర్త, పిల్లలపై అరవకుండా ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుందో ఆ ఇంట్లో అష్టలక్ష్ములు కొలువై ఉంటారు. అలానే మీ భర్త సంపాదనలో వచ్చిన ప్రతి నెల జీతాన్ని మొట్టమొదటిగా శుక్రవారం పూట రాళ్ల ఉప్పును కొనుగోలు చేయండి. అలానే ఆ ధనాన్ని ఒక రాత్రి అంతా రాళ్లు ఉప్పు ఉన్న జాడీలో నిల్వ ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీ భర్తకి, మీ కుటుంబానికి లభిస్తుంది.